నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, ఏదో కబుర్లు చెప్తూ చేతిలోకి చేసుకుని ఒక అమ్మాయి ఒక చైన్ వేసింది అతని మెడలో. అంటే నిజంగానే ఇతను అమ్మాయిల దగ్గర నుంచి బాగానే దండిగానే దోచుకున్నాడని అర్థమవుతుంది. అసలు ఎవరి కిరణ్ రాయల్ అనేది ఇప్పుడు ప్రశ్న. మొన్న 2 రోజుల క్రితం మనం అందరం చూసాం. లక్ష్మీ అనే అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నా పిల్లల్ని మీరే కాపాడాలి, పవన్ కళ్యాణ్ గారు, ఎస్పీ గారు అని ఒక వీడియో చేసింది. ఆ వీడియో వల్ల వీడి అసలు దందా బయటపడింది. వీడు అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి అమ్మాయిల్ని ట్రాప్ చేసి వీడికి ఉన్న అధికారంతో అమ్మాయిల దగ్గర డబ్బు తీసుకోవడంతో పాటు అమ్మాయిల్ని బంగ్లాదేశ్కి కూడా అమ్మేస్తున్నాడు. ఇది వాడు అసలు దందా. కిరణ్ రాయల్ అని పెట్టుకున్న అతనిది. దాంట్లో అక్రమ రవాణా చేస్తున్నాడు. ఆ అమ్మాయి లక్ష్మి ఏంటంటే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంట కొన్నేళ్ల క్రితమే, ఒక 7 years 8 years బ్యాకే పెట్టుకొని పిల్లలు ఉన్నారు. ఆమె భర్త లేడు. ఆమెకి మాయ మాటలు చెప్పి కన్విన్స్ చేసి ఈమె దగ్గరగా ఉంటూ ఈమెతోనే ఉంటూ నీకేం కావాలన్నా గుడికి కావాలన్నా ఇక్కడికి కారు పంపిస్తాను, అటెళ్ళు, నీ తిరుమలలో దర్శనం కావాలా, అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి చూపించు, తిరుత్తణిలో ఇంకేమైనా కావాలా, తిరుచానూరులో ఇంకేమైనా కావాలా, ఇవన్నీ చెప్పుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ సెక్షువల్గా మెంటల్గా అతనికి దగ్గర అయ్యాడు. ఈ అమ్మాయి అతన్ని బాగా నమ్మేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అనుచరుడు, పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి వాల్యూ ఇస్తాడు కదా, ఇతను కూడా అట్లే వాల్యూ ఇస్తాడేమో, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నా పిల్లలకు అండగా ఉన్నాడని ఈ అమ్మాయి అతనికి డబ్బు పెట్టడం స్టార్ట్ చేసింది. వాడు ఎలా డబ్బు తీసుకునేవాడు, లేదమ్మా వేరే వాళ్ళకి అర్జెంటుగా ఇవ్వాలి, సార్ ఇంకా ఆ పార్టీ నుంచి ఫండ్ రాలేదు, వచ్చాక మనం తీర్చుకుందాం, మనకే కదా అంతా ఉంటుంది డబ్బులు అని చెప్పి వాడు ఆ ఫండ్ రూపంలో అడ్డు పెట్టుకొని 1,25,00,000 తీసుకున్నాడు వాడి స్వలాభం కోసం. అంటే వాడు ఎదగాలంటే వాడి డబ్బు ఉండాలి కదా. దీంతో పాటు 300 గ్రాముల బంగారాన్ని కాజేశాడు ఇంట్లో చెప్పకుండా. ఈ అమ్మాయి నమ్మింది. ఒక రోజు అసలు ఏం జరుగుతోంది, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని వీడు వెనకాల అమ్మాయి ఫాలో అయితే ఇంకొక 2 అమ్మాయిలతో వీడు ఒక రిసార్ట్లో దొరికాడు, తిరుపతి చుట్టుపరిసల ప్రాంతాల్లో. ఆ అమ్మాయి ఈ రిసార్ట్కి ఎందుకు వెళ్ళిందంటే పిల్లల్ని జనరల్గా ఒక పార్క్ లాగా అట్లా తీసుకొని వెళ్ళడానికి ఆయన ఉన్నారు అక్కడ, వెళ్దాం పదా, ఆయన అక్కడే ఉంటానని ఈ అమ్మాయికి ఎప్పుడో చెప్పాలంటే తాగిన మత్తులో. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసరికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అమ్మాయి ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసాను, నువ్వు ఎవరితైనా తిరిగి, నేను నష్టపోయినా నాకు అర్థమైపోయింది, నేను మోసపోయినా అర్థమైపోయింది, నా పిల్లల భవిష్యత్తు నాకు కావాలి, నా డబ్బులు నాకు తిరిగి అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకున్నా, నువ్వేమీ పీకలేవు, నేను జనసేన పార్టీ అధ్యక్షుడిని, ఇప్పుడు గవర్నమెంట్ మంచి చేతిలో ఉంది, నిన్నే లోకల్ ఇస్తాను, నన్ను ట్రాప్ చేసావు నువ్వని బెదిరించాడు. ఆ ఆడియో లీక్ కూడా అమ్మాయి బయటకు వచ్చింది అనమాట. తర్వాత నిన్న రిలీజ్ అయిన వీడియో ఇంకొక అమ్మాయిది, చైన్ వేస్తూ ముద్దు పెడుతూ చేతికి ఇవన్నీ అని. వ్యాలంటైన్స్ డే సందర్భంగా కిరణ్ రాయల్ భాగోతాలని చెప్పి నిన్నటి నుంచి జరుగుతుంది. రీసెంట్ గానే. సో ఆ అమ్మాయి నిన్న బయటకు వచ్చి లక్ష్మి ఏం చెప్పిందంటే, నేనైతే ధైర్యంగా వచ్చాను, ఎస్పీ దగ్గరికి వెళ్ళి మొత్తం గీఫ్లు అన్నీ పెట్టిందనమాట. పెడితే ఎస్పీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి మీ అధ్యక్షుడు ఇలా చేస్తున్నాడండి, ఎప్పటి వరకు 34 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి తిరుమల అక్రమాల మీద, ఇప్పుడు అమ్మాయిలు వచ్చి ఒక 4 కేసు పెట్టున్నారు, ఇతన్ని మేము లోపల చేయాలనుకుంటున్నాం, కానీ మీ అధ్యక్షుడు కదా మళ్ళీ మీరు వచ్చి ఇన్వాల్వ్ అవుతారేమో, చెప్పండి సార్ మేము ఏం చేయాలి అని సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇద్దరికి లేఖ రాస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మీరు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకున్నా తీసుకోండి, పార్టీకి అతనికి సంబంధం లేదు, అతన్ని సస్పెండ్ చేసేస్తున్నాం పార్టీ నుంచి అని చెప్పి అతనికి నోటీస్ పంపించింది. నేను అంటిల్ ద ఫర్దర్ నోటీస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, నువ్వు అసలు ఏది పార్టీకి సంబంధించిన పేరు వాడుకోకూడదు, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో నువ్వు పాలు పంచుకోకూడదని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ ఫైన్ చేస్తే వీడు పోలీసులకే ధమ్కి ఇస్తున్నాడంట, నువ్వు నన్ను ఏం చేయలేరు, ఏం చేసుకుంటారు చేసుకోండి. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఇలాంటి భాగోతము జనసేన నుంచి వచ్చేసరికి ఆ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడాలి కూడా. ఎందుకనంటే గురువు ఒకటైతే శిష్యుడు ఇంకొకరు అవుతారని ఒకరంటుంటే, పార్టీ పెద్ద ఇలా 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటుంటే అక్కడ అతని దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ జన సైనికులు వేరేలా ఉంటారా అని మాట్లాడడం అంతే కదా. మన బట్టే కదా మన పెద్దల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఫ్యామిలీ అందరికీ తెలిసిందే. అంటే అతన్ని డివోర్స్ ఇచ్చి చట్టపరంగానే అతను పెళ్లి చేసుకోకూడదని రూల్ ఎక్కడే లేదు, కానీ అవతల ఉండంగా చేసుకోకూడదని మన సాంప్రదాయం. ఈ విషయాల్లో అపోజిషన్ వాళ్ళు చాలా మాటలు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఆన్సర్ ఇచ్చారు, అయినప్పటికీ ఇలాంటి మాటలు వస్తున్నాయి. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అతని పేరు మళ్ళీ పోతుంది. సెకండ్ ఏంటంటే, సనాతన ధర్మం ఆడవాళ్ళకి ఏ అన్యాయం జరిగినా నేను ముందుంటానని చెప్పే పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఇతను రావడము,
ఆ అమ్మాయి అదే అంశం పెట్టిందంట. అవును. సనాతన ధర్మం గురించి ఆడవాళ్ళకి అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు చూడండి ఇప్పుడు నీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు అని రాసిందంట. అదే అదే అతనికి అక్కడ డైరెక్ట్ గా తగులుంటుంది. ఇప్పుడు టార్గెట్ చేసింది కిరణ్ రాయల్ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారినే. అవును, ఇలాంటి వాళ్ళని నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? అతను పుట్టుపూర్వతలు తెలియదా ముందు? అంటే బలంగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, నాకేమైనా వచ్చి అండగా ముందుంటాడని పెట్టుకున్నావా అని రాస్తే ఆయన స్పందించి లేదమ్మా మేము అన్ని వెరిఫై చేస్తాం కానీ పర్సనల్ గా ఎవరితో ఉంటున్నాడు ఎంతమంది వెళ్తున్నాడు కానీ ఇక్కడ మనం ఆగుదాం రాహుల్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు నేనున్నాను, రోజు కలిపి మనం పని చేస్తున్నాము, ఓకే, నేను మీకు ఒక అధికారం ఇస్తున్నాను అని అంటే నాకు అర్థమైపోతా ఉంటుంది రోజులు గడిచే కొద్దీ. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరు ఇస్తారు. రాహుల్ ఇలా కనిపిస్తున్నాడు కానీ బయటకు వెళ్ళాక చాలా చేస్తున్నాడు, ఆ మాత్రం తెలియదా అండి? తెలియకుండా ఉండదండి. నేను ఇక్కడ పార్టీ గురించి మనుషుల గురించి మాట్లాడద్దు, మనం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఆ అధినేతకు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తెలియకుండా ఉండకుండా అయితే ఛాన్సే లేదు, తెలుస్తుంది. కానీ ఒక మహిళ గట్టిగా బయటకు వచ్చి తన వాయిస్ వినిపించి ఏందయ్యా మీరు అని అడిగితే యాక్షన్స్ తీసుకుంటున్నారు, కానీ అదేదో ఆదిలోనే ఇబ్బందికరంగా ఇతను మారుతున్నాడు అని అనిపించినప్పుడు ఎందుకు కట్ ఆఫ్ చేయరు? అది కట్ ఆఫ్ అంటే ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలలో ఎంతమంది ఆడపిల్లలు మోసపోవాలి? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ప్రూఫ్ఫుల్ అంటారు కదా, ఇప్పుడు వాడు వచ్చి సార్ మీకు ఎవరో నా గురించి చెడుగా చెప్తున్నారు సార్, మీరు కళ్ళతో చూసారా? అడిగినప్పుడు అడగకుండా ఉండరు వాళ్ళు. మాట్లాడొద్దులే కానీ పవన్ కళ్యాణ్ గారు అడగకుండా, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఏ అధినేత అయినా కూడా అడగకుండా అయితే ఉండరు. కానీ ఎంతసేపు అదే నేను చెప్తున్నా, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా ఆలోచిస్తారు. ఇంకో విషయం చెప్పినా, ఇప్పుడు ఆ చైన్ వేసిన అమ్మాయి వచ్చి నేను ఇలా చైన్ వేసాను నన్ను మోసం చేశాడని చెప్పట్లే, వేరే వాళ్ళు ఎవరో దాన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, ఇది వేరే పార్టీ దగ్గర ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళ దగ్గర ఉండదా? నేను అనేది అదే, పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో కూడా మూసుకొని కూర్చుంటారు కదా అధినేతలు. ఇప్పుడు స్కూల్ యజమాన్యం ఉంది, స్కూల్లో టీచర్ అలా, ఇప్పుడు అదే బట్టబయలైంది కనుక కారణంగానే చేతులు గల కాకులు పట్టుకోవడం అంటారు కదా, అలా చేస్తున్నారు. నేను ఇప్పుడు ఆయనకి ఏం సపోర్ట్ చేయట్లేదు, కానీ ఏ అధినేత ఇప్పుడు స్కూల్లో మనం చూస్తున్నాం టీచర్లు ఆడపిల్లల మీద చేస్తున్నారని, హాస్టల్స్ లో వేధిస్తున్నారని, అప్పుడు యాజమాన్యం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ లోనే సూసైడ్ జరుగుతుంటే యాజమాన్యమే పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందని. అలాంటిది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చీడ పురుగుల్ని మొదట్లోనే తొలగించేయచ్చు కదా అని చాలా మంది మాట్లాడుతూ నేను కూడా అదే అంటాను. కానీ పార్టీ కూటమి ఇవన్నీ మెంటల్గా వస్తాయన్నమాట. సో అందుకని వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు చట్టం ప్రకారం చేసుకున్నాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన వీడికుండే పలుకుబడితో వీడి చట్టాన్ని కూడా కొనలేడా? అంతే కదా. ఇప్పుడు ఇంత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఆ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈమె కంప్లైంట్ పెట్టారు. అవును, ఎంతవరకు అది ఆమె పోరాడగలకి న్యాయం జరగాలని అందరం కోరుకుంటాము. కానీ మనకు తెలిసిన రాజకీయమే కాబట్టి న్యాయం జరగకపోవచ్చు, కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చే మనుషులు కూడా ఉంటారు. ఎవరైతే సస్పెన్షన్ ఇచ్చారో ఈయన మీద ఒత్తిడి తీసుకొని వచ్చే మనుషుల దగ్గర కూడా వీడు వెళ్ళొచ్చుగా. అంటే ఏ రకంగా అంటారు? హై కమాండ్. ఇప్పుడు ఈయనకి ఎవరు చెప్తే వింటారు? ఇప్పుడు ఇంత ధైర్యంగా కిరణ్ ఎలా మాట్లాడగలుగుతున్నారు? అదే చెప్తున్నాను, ఆ పర్సన్ గురించే ఇంకా మనకి బయటికి రావట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు మూయించే వాళ్ళు కూడా ఉంటారుగా పైన వాళ్ళు, ఈయనకు పైన బాబు గారు కానీ నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవరో ఒకరి దగ్గరికి డబ్బుతో ఏదైనా చేయొచ్చండి, అదే కదా రాజకీయం. నేను ఇప్పుడు అమ్మాయి తరఫునే బాధపడుతున్నాను. ఇంతమంది బయటకు వచ్చేసరి రేపు పొద్దున్న ఈ అమ్మాయిని ఎక్కడైనా చంపించేసి ఇంత చేసినాడు, అది చేయలేడా? అమ్మాయికి పుట్టుపురుతులనే తెలుసు వాడికి, అమ్మాయి దగ్గర డబ్బు తీసుకున్నాడంటే అమ్మాయి గురించి గుట్టు తెలియకుండానే గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఎంత? ఒక ₹1 కోటి పైన, 1,20,00,000 అండి అమ్మాయి. 300 బంగారం, మళ్ళీ 300 గ్రాముల బంగారం ఇన్ని, మళ్ళీ ఇంకొకరి దగ్గర నుంచి 50 లక్షలు, ఇంకొకరి దగ్గర నుంచి 70 లక్షలు. సరే డబ్బు తీసుకున్నావు, వాళ్ళని శారీరకంగా వాడుకున్నావు, నీకు ఇప్పుడు పార్టీ ఫండ్ ఇస్తుంది, ఎక్కడో నీకుండే పలుకుబడితో డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని కొట్టేస్తే నీ బతుకు నువ్వు బట్టకచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా థ్రెట్ కదా, బయటకు వచ్చి వీడి గురించి ఇన్ని వీడియోలు ఆడియోలు బయట పెడుతుంటే అమ్మాయికి రక్షణ ఎవరు కల్పిస్తారు? అమ్మాయిని ఏమైనా చేస్తే ఇద్దరు పిల్లల తల్లి, పిల్లల జీవితం అన్యాయం అయిపోయింది. పిల్లల కోసం దాచిపెట్టిన డబ్బంతా వాడి ముఖాన్ని పెట్టింది. వాడు ఇప్పుడు అమ్మాయిని లేకుండా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయిగా. అండ్ వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది కిరణ్ లిస్ట్ లో ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు అదే కదా పోలీసులు చెప్తున్నారు, ఇంకా ఎస్పీ గారు అదే చెప్పారు, మా దగ్గరికి రండి అమ్మాయి లాగా ఎవరైనా ఉన్నారంటే 4 వచ్చి ఎఫ్ఐఆర్లు పెట్టారు వాడి గురించి. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇంతమంది ధైర్యంగా వచ్చి పెడుతుంటే వాళ్ళందరికీ రక్షణ పోలీస్ డిపార్ట్మెంట్ జనసేన పార్టీ రండి చెప్పండి అని అంటున్నారంటే తగు న్యాయం చేస్తామనే కదా. ఎంత న్యాయం చేసినా ప్రాణాలు కాపాడలేరు కదా. ఇప్పుడు
కక్ష మనసులో ఉండనుకోండి, ఇప్పుడు మనం చూసాం ఆస్తి వల్ల తాతని చంపేశాడు మనోడు. అవును. అలాంటిది వీళ్ళ గుట్టు తెలియకుండానే వీడు ఇంత ధైర్యంగా ఉంటాడా అనేది భయపడతాడు కదా ఎవరైనా, మన గురించి తెలిసిపోతుంది. ఆ భయంలో నుంచి ఇంకేదైనా చేయొచ్చు కదా అనేది నా బాధ. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందని చూద్దాము. జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో, ఎక్కడైతే ఆడవాళ్ళని పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారో అని చెప్తూ ఉంటాడు మాటలు, ఆ మాటలు నిజంగా నిరూపిస్తాడో లేదో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.